హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో ఏది ముందు అని ఇచ్చారు. ఏది ముందు అంటే ఎన్నికలు. ఏ ఎన్నికల ముందు? జెడ్పీటీసీ, ఎంపీటీసీలా? లేదా మున్సిపల్ ఎన్నికలా? ఇంకోటి నిన్న కొత్తదొచ్చింది. సహకార ఎన్నికలు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇవి డీసీసీబీలకు సంబంధించి పాలక వర్గాలను నిన్న మొత్తం ఆల్ ఆఫ్ సడెన్ రద్దు చేసింది ప్రభుత్వం. రద్దు చేసి పర్సన్ ఇన్ఛార్జీలను ఇచ్చారు. దీంతోని ఆ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు సహకార ఎన్నికలు పెట్టాలనే ఒక దృష్టిలో ఉన్నట్టు అర్థమవుతుంది. వాస్తవంగా ఏందంటే ఈ నెల 24, 27 మధ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. జనవరిలో ఎన్నికలు పూర్తి చేస్తారు అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చకి ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు కూడా వచ్చినాయి. ప్రభుత్వ వర్గాలు వాస్తవం అది ప్రాసెస్ కూడా అయింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది సంతకానికి. ఏది ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లకు సంబంధించి, షెడ్యూల్కి సంబంధించి. షెడ్యూల్ రిలీజ్ చేయాలంటే రిజర్వేషన్లు ఖరారు కావాలి. రిజర్వేషన్ ఖరారు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాలంటే పంచాయతీరాజ్ శాఖ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర పెడితే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి ఇస్తే పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుందంటే స్టేట్ ఎన్నికల సంఘానికి ఇస్తుంది. ఎన్నికల సంఘం అప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ దాకా వచ్చాక ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ ఆగిపోయింది. లేదు అసెంబ్లీలో చర్చించాలి అని అన్నారు. ఈ నెల 27, 28లో అసెంబ్లీ పెడతారట. అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీలతో చర్చించి డెసిషన్ తీసుకుంటాం అన్నారు. కానీ అసలు అంతరార్థం వేరే ఉంది. అది నిన్న తెలిసింది. సహకార ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు వేశారు. సహకార ఎన్నికలకు సై అంటుంది ప్రభుత్వం. దానికి ఒక ప్రధానమైన కారణం చెప్తుంది ఏంటంటే బయట చర్చ. గ్రామ పంచాయతీ ఎన్నికలు సింబల్లెస్, అంటే పార్టీ సింబల్స్ ఉండవు, బీఫామ్ ఉండదు. సేమ్ సహకార ఎన్నికలు కూడా సింబల్స్ ఉండవు. సింబల్ లేని ఎన్నికలు పెట్టుకుని ముందుకు పోతే అసలు ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత ఉన్నా ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలతోనే వాళ్ళకి కొంత సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి. పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాకు బాగా రిజల్ట్ వచ్చింది, మాకు మంచి రిజల్ట్ వచ్చిందని పదే బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటి ఆందోళన అంటే బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా స్థానాలు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, అత్యధిక స్థానాలు వచ్చింది కాంగ్రెస్, దాంట్లో నో డౌట్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న పొలిటికల్ స్టాగ్నేషను, పొలిటికల్ పరిస్థితికి అనుగుణంగా సీట్లు తగ్గలే. వాస్తవంగా బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత కుమ్ములాట, కేసీఆర్ బయటికి రాకపోవటం, అనేక కేసులు, కుంభకోణాలు, రకరకాల మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ ఇష్యూస్ కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, కవిత చేస్తున్న ఆరోపణలు కానీ, కవితను సస్పెండ్ చేయడం కానీ, ఈ ఒక అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పటికీ 3500 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవటం, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన ఆ సంతోషం దక్కలే. దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన అత్యధిక స్థానాలు దాన్ని ఎంజాయ్ చేయడం కంటే బీఆర్ఎస్కి వచ్చిన సీట్ల పరిస్థితి ఏందని ఒక ఆందోళన, ఒక టెన్షన్ మొదలైంది. ఎందుకు వచ్చినాయి అసలు? మనకు తగ్గటం ఓకే, అది తర్వాత, కానీ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి, రావటానికి రీజన్ ఏంటి, పార్టీ మొత్తం కుదేలయ్యింది అనే ఒక ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు అర్థమవుతుంది. దాని దృష్టితో ఇప్పుడు మళ్ళీ పార్టీ సింబల్స్ ఎన్నికలు పెట్టారనుకో, ఎంపీటీ, జెడ్పీటీసీలు, బీఫామ్ ఉంటుంది, కారు గుర్తు వస్తుంది, లేకపోతే చెయ్యి గుర్తు వస్తుంది, పువ్వు గుర్తు వస్తుంది. ఈ గుర్తులు చూసాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నేపథ్యం, 10 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్, తెలంగాణ సెంటిమెంటు మళ్ళా వస్తే ఏంటి పరిస్థితి అనే ఒక ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇది వద్దు. ఇప్పుడు సహకార ఎన్నికలు అయితే సింబల్లెస్ ఎన్నికలు, పార్టీ సింబల్స్ ఉండవు. దానికి ముందుకు వచ్చి దాన్ని కూడా చూపించి మేము పంచాయతీలో గెలిచినాం, సహకార ఎన్నికల్లో గెలిచినాం, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి ఆ ఊపులో ఏమైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీకి వెళ్తారా, లేదా మున్సిపల్ ఎన్నికలు అని ఒకటి అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. కాకపోతే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఆగిపోయినాయి మున్సిపల్ ఎన్నికలు కొన్ని పెట్టకపోవడం వల్ల. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు కూడా సింబల్తోనే ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలు సింబల్తో ఉంటాయి. మరి ఇవి అర్బన్ ఏరియా కాబట్టి రూరల్లో రైతులు, రైతాంగము, కూలీలు ఇట్లా కొంత వ్యతిరేకత ఉండొచ్చేమో. మున్సిపల్ అయితే ఏమన్నా ఫలితం ఉంటుందని ఒక చర్చ, అది కూడా జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టాలా, జెడ్పీటీసీ, ఎంపీటీసీయా, ఈ రెండు ఆపి సహకార ఎన్నికలు అంటే సహకార ఎన్నికలు పెట్టడానికే ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను డీసీసీబీలు, ప్యాక్స్లు రద్దు చేసినట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. పిఎస్సిఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల రద్దు, అధికార దుర్వినియోగం కారణంగా సర్కారు సంచలన నిర్ణయం. పర్సన్ ఇన్ఛార్జీలకు పిఎస్సిఎస్ బాధ్యతలు, డీసీసీబీ బాధ్యతలు కలెక్టర్లకు. అధికార దుర్వినియోగం అయింది. ఈరోజు కావటం ఈరోజు తెలిసిందా మీకు? ఇవన్నీ కాకమ్మ కథలు. కానీ అధికార దుర్వినియోగం కాదు, మన కాదు. అయ్యేది ఏంటంటే ఎన్నికల కోసం కసరత్తు చేస్తారు, ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. మంత్రులతో సీఎం రేవంత్ మీటింగ్ అంటే 22 లేదా 23 నిర్వహించే అవకాశం. అంటే మంత్రులతోని మాట్లాడతారట. అది క్యాబినెట్ మీటింగ్ కాదు, కేవలం మంత్రులతో మీటింగ్ అట. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, సహకార ఎన్నికలు, ఏది ముందు పెడదాం, ఏది పెట్టద్దు, అసలు ఏది పెడితే ఏముంటుంది, ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో పరిస్థితి అనే అంశంపైన చర్చించి ఒక అడుగు ముందుకేసి, నాకు తెలిసి ఈ నెల
24 నుంచి 27 మధ్యలో ఏదో ఒక డెసిషన్, అది ఎంపీటీసీయా, జెడ్పీటీసీయా, మున్సిపాలిటీలా, సహకార సంఘాల. సహకార సంఘాలకైతే బాగా ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నిన్న డెసిషన్ తర్వాత. ఆ డెసిషన్ కూడా మంత్రులందుకే 22, 23లో సమావేశం పెడతారు. 24 తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒకటైతే వచ్చే అవకాశం ఉంది. దాంట్లో సహకార సంఘాలదైతే ప్రధానంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్. ఖరీదైన భూమిపై బడా నేత కన్ను, దాయాదుల తగాదాల్లో ఆయన పెత్తనం. వారికి చెందిన కోట్ల విలువ చేసే భూమిపై నజరు. సిద్దిపేట ప్రైమ్ ఏరియాలో 8 ఎకరాల కబ్జాకు యత్నం. ఏళ్ల కిందట భూమి అమ్ముకొని వెళ్లిన వారి నుంచి మళ్లీ రిజిస్ట్రేషను. ఒత్తాసు పలుకుతున్న జిల్లా అధికారులు, తెర వెనక అధికార పార్టీ కీలక నేతలు. ఇక ఖరీదైన భూమిపై బడా నేతల కన్నుబడితే కథమైనాయి కానీ భస్మమే. మొత్తం ఇవాళ రేపు నాయకులు రాజకీయాలు చేసేది కేవలం భూముల కోసమే అనిపిస్తుంది. భూముల కబ్జాలు, కాంట్రాక్టులు, వీటి కోసమే. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కక్కించేది ఎలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్టు లక్ష్యం. జూనియర్లు మెతగ్గా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు. సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవిప్పితేనే దర్యాప్తు ముందుకు. అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం. సిట్టు ఇక సరే వేశారు సజ్జనార్తోని. ఈ ప్రభాకర్ రావు పరిస్థితి ఎట్టుందంటే, మయ్య చెప్పురా నాయన అని బతిలాడుకునే పరిస్థితి. మయ్యగా నీకు దండం పెడతాం, చెప్పి ఏం జరిగిందని అడుక్కునే పరిస్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు. యుఎస్ పోయిండు, అక్కడ ఉన్నాడు. ఆయన రప్పించడానికి రిక్వెస్ట్ చేసి రప్పించారు ఒక రకంగా. ఇక రిక్వెస్ట్ పని చేయకపోతే ఇక బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది. తీసుకొచ్చారు కోర్టు ఆదేశాల మేరకు. ఆ వచ్చిన తర్వాత కూడా పోలీస్ కస్టడీలో రోజుల తరబడి అడుగుతున్నారు, కానీ ఒక మాట ముందుకు పడుతున్నాయి. అడిగేది ఎవరు? ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు? ఎవరినంటే ఒక పోలీస్ బిగ్ బాస్. అప్పట్లో 10 సంవత్సరాల పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో పోలీసుల బాస్ ఆయన. పోలీస్ శాఖ మొత్తం ఆయన ఇంటెలిజెన్సీ గుప్పిట్లో పెట్టుకోండు. అట్లాంటి ఆయన్ని కింద ఉన్న ఆఫీసర్లను ఇన్వెస్టిగేషన్ చేయంటే చేస్తాడు. వాళ్ళు కింద ఉన్న జూనియర్లు అడిగితే చెప్తారు ఆయన. ఆ కామన్ లాజిక్ కూడా మర్చిపోయి జూనియర్లకి అప్పచెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ చేయని అన్నారు. సార్ చెప్పండి సార్ అని వీళ్ళు చేతులు కట్టుకొని ఆయన అడిగే పరిస్థితికి వచ్చింది. అడిగితే చెప్తారు అట్లా. కాబట్టి ఇక అక్కడ నుంచి నోరిప్పేది ఎలా, కక్కిచ్చేది ఎలా అంటే, కక్కీయటానికి ఏముంటుంది? అసలు కక్కిచ్చేటోడు కరెక్ట్ ఉండి పెడితే కక్కిస్తాడు. మీరు కరెక్ట్ ఉండి పెట్టట్లా, అసలు విషయాలు బయట రావాలని మీకు కూడా ఉందో లేదో తెలియట్లే. ఇది ఒక వార్త. అయితే ఇక కేసీఆర్ ఎలా ఉన్నారని నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న బీఆర్ఎస్ ఎంపీలను అడిగినట్టు పార్లమెంట్లో మామూలుగా కలిసినప్పుడు. కేసీఆర్ ఎలా ఉన్నారో, ఆరోగ్యం మంచిగా ఉంచుకోను అని చెప్పి మరి ఏదో పరామర్శలు చేశారట. మరి బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా లైజన్ అవుతుందా, భవిష్యత్తులో ఏమన్నా దగ్గర అయ్యే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఫిక్స్ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఒక వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎందుకు మరి వాళ్ళకి లేని పొత్తుని వీళ్ళే పొత్తు అని క్రియేట్ చేస్తారు. మరి వాళ్ళకి అసలు లాజిక్ తెలుతుందా లేదా అర్థం కావట్లేదు. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన 33% వచ్చినాయి, మాకు 67% వచ్చినాయి అని చెప్తుంది. వాళ్ళని ఎందుకు కలుపుతున్నారు మీరిద్దరు? మీరు కూర్చొని వాళ్ళని కలపటం, వాళ్ళు కలుస్తారో లేదో తెలియకుండా మీరే వాళ్ళకి లేని ఉపాయం, వాళ్ళకి లేని తెలివి నేర్పి మీరు కలవండి అని చెప్పినట్టే ఉంది. అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, బీజేపీతో బీఆర్ఎస్ కలిస్తే మాకేమైనా మేలు జరిగింది, ముస్లిం ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారే కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే 1+1 కలిస్తే 2 కూడా అయింది, ప్రాబ్లం అయింది. అప్పుడు మీరు 1లో ఉంటారు, వాళ్ళు 2లో ఉంటారు. కన్సాలిడేషన్ ఎట్లయితే తెలియదు కదా. పదే బీజేపీ బీఆర్ఎస్ అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నిన్నైతే ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ ఎలా ఉన్నారు అని చెప్పి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పినని చెప్పండి, నేనే మాట్లాడినా, నేను ఆయన పరామర్శించానని చెప్పండి అని ఒక బాట వేసుకుంటుండు మోడీ గారు. మరి ఆ బాట ఎటు తీసిపోతాడు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని మొత్తం బీజేపీ కంబళించేస్తుంది అనుకున్నాం. మొత్తాన్ని మెర్జ్ చేసుకుంటుంది, రోజుకొక నాయకుడు జాయిన్ అవుతాడు, ఇంక అంత అయిపోయింది, బీఆర్ఎస్ని తినేస్తుంది బీజేపీ అనుకున్నారు. కానీ ఎక్కడ అటెంప్ట్ చేయలేదు మోడీ కానీ అమిత్ షా కానీ. మరి దానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ అట్లా ఉంటేనే మనకు లైఫ్ ఉంటుంది అనుకుంటున్నారా? బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత బీఆర్ఎస్ని మొత్తం మింగేసే కార్యక్రమం చేస్తారు తర్వాత. కానీ మొత్తానికైతే స్కెచ్ నిన్ననే పడ్డట్టు అనిపిస్తుంది. కేసీఆర్ ఎలా ఉన్నారు అని అడగటంలో అంతరార్థం భవిష్యత్తు రాజకీయాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. రైట్. నరేగా ఆత్మను తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు, ఇకపై కేంద్రం ఇష్టం. ఎవరికి ఎన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం మారితే రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం. రాష్ట్రాలపై భారము. 165 రోజుల పని పక్కదారి పట్టి చేతుగడ. ఏడాది చర్చించి గత చట్టం
ఏడాది చర్చించి గత చట్టం ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు. కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి. రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సామాజిక ఆర్థికవేత్త జిన్ డ్రేజ్ యూపీఏ పాలనలో నరేగా రూపకర్తల్లో ఈయన. జిన్ డ్రేజ్ అనే ఆయన నరేగా రూపకర్తల్లో ఆయన. 2006లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన చట్టాన్ని, నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి చట్టం అది. అదే కాదు, యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతమైన చట్టాలు వచ్చినాయి. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. సమాచార హక్కు చట్టం 2005 కానీ, ఉపాధి హామీ చట్టం 2006 కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రతా చట్టం కానీ, ఇట్లాంటి కొన్ని చట్టాలు, అద్భుతమైన చట్టాలు వచ్చినాయి. ఈ దేశ రూపురేఖల్ని, గతిని మార్చే చట్టాలు అవి. అట్లాంటి చట్టంకి సంబంధించిన ఆత్మని, అట్లాంటి చట్టానికి సంబంధించిన ఊపిరిని, ఉసురుని నరేంద్ర మోడీ గొంతు నులిమి చంపేస్తాడు ఈరోజు. గొంతు నులిమి చంపేయటంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 17 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూర్చున్న ప్రధానమంత్రి కుర్చీలో నాలుగు కాళ్ళు ఉంటే ఆ కాళ్ళు ఒక కాలు చంద్రబాబు నాయుడు గారిది. ఈ 17 మంది ఎంపీలు లేకుండా ఆడ ప్రభుత్వం ఉండదు. అట్లాంటి సందర్భంలో కూడా ఇది దేశానికి సంబంధించి, ఇది దేశ గతిని మార్చే చట్టాన్ని మారుస్తుంటే, దాన్ని ఉసురు తీస్తుంటే, ఊపిరి తీస్తుంటే, గొంతు నిలిమి చంపేస్తుంటే, పేదల హక్కుని తినేస్తుంటే మాట్లాడలే. ఎంత దారుణమైన విషయం చూడు. మీ పొత్తుల కోసం, మీ ఎత్తుల కోసం, మీ జిత్తుల కోసం మాట్లాడరు మీరు. ఎంత అద్భుతమైన చట్టం అది. 125 రోజులు పని హక్కు కల్పించడం చట్ట ప్రకారం ప్రాథమిక హక్కుగా. పని అడిగినప్పుడు 15 రోజుల్లో పని ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని నిలదీసే చట్ట ప్రకారం కోర్టులకు ఈడ్చే అధికారాన్ని ఇచ్చింది చట్టం. పని అడిగినా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే వృత్తి ఇవ్వాలని చట్టంలో చెప్తున్నారు. అది ఒక ఫండమెంటల్ రైట్గా ఉపాధి హామీని ఇచ్చారు యూపీఏ ప్రభుత్వం. అది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దాని ఎఫెక్ట్ తెలియకపోవచ్చు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈశాన్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు తినటానికి తిండి లేని ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ 125 రోజులు పని చేసుకొని వాళ్ళు 365 రోజులు బతకటానికి సంబంధించి ఇది గాసం వాళ్ళకి. అట్లాంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఆదానీలు, అంబానీల కోసం, నీరవ్ మోదీల కోసం పనిచేసినంత శ్రద్ధ వీళ్ళపైన ఏంది? వాళ్ళు పేద ప్రజలు. వాళ్ళు మీరు పనిచేస్తే వాళ్ళకి జీతం. కోవిడ్ లాంటి టైంలో కూడా ఇట్లాంటి నిరుద్యోగ ఈ ఉపాధి హామీ పథకం, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల ఆర్థిక స్తోమత పెరిగింది. ప్రభుత్వం సంపదని ఇట్లాంటి వికేంద్రీకరణ చేయాలి. సంపద మొత్తం కేంద్రీకరణ చేసి ఆదాని, అంబానీల దగ్గర పెట్టి మీరు వాళ్ళ కింద జీతం చేయండి అనే పరిస్థితికి వచ్చింది. అరే, ఉన్న చట్టాన్ని మారుస్తారు ఎవడన్నా? మారుస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ. ఈరోజు 17 మంది ఎంపీలు ఉన్నారు. ఏం ఒక మాట మాట్లాడలేరా? ఆ చట్టాన్ని మార్చొద్దు, మారిస్తే మేము మద్దతు వెనక్కి తీసుకుంటాం అని చెప్తే ఆగదా చట్టం? ఎంత అద్భుతమైన చట్టం. దాన్ని ఈరోజు ఏం చేశారంటే కేంద్రం మొత్తం 20 సంవత్సరాల పాటు కేంద్రమే పూర్తిగా అమలు చేసింది ఆ చట్టాన్ని. కేంద్రం నుంచే డైరెక్ట్గా ఇక్కడ పనిచేసిన ఎవరైతే మనిషి ఉంటారో ఆయనకి వేతనాలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి పడేది. ఎక్కడ రాష్ట్రం కానీ రాష్ట్రం వాటా లేదు. ఈరోజు రాష్ట్రం వాటా 40% వాటా, కేంద్రం వాటా 60% వాటా అయిపోయి వాటాలు వేసిన వెంటనే ఇది ఎగ్గొట్టే కార్యక్రమం. వాటాలు వేస్తారట, వాళ్ళకి ఇష్టమట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమట, పని ఏ సీజన్లో పెట్టాలో వాళ్ళ ఇష్టం. సరే, అది సీజను రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. కానీ మౌలికంగా ప్రాథమిక హక్కుగా ఉన్న ఏది ఉపాధి కల్పించినా కల్పించకపోయినా ఏం కాదు అనేది పెడతారు. ఇప్పుడు ఉపాధి అడిగినప్పుడు ఇవ్వకపోతే చట్ట ప్రకారం ప్రశ్నించవచ్చు, కోర్టులకు ఇడవచ్చు అని చట్టం చెప్తున్నది. దాన్ని తొలగించారు. ఇప్పుడు అది తొలగిస్తే అయిపోయి, ఊపిరి తీసినట్టే. ఉపాధి హామీ ఊపిరి మొత్తం తీసేసి ఇక అది ఏం లేదు, కళేబారాన్ని అక్కడ వేశారు, స్కెల్టన్ అక్కడ వేశారు. అది రాను అసలు హామీ పథకమే లేకుండా అయిపోద్ది. ఉపాధి హామీలో హామీ లేని ఉపాధి అయింది. ఇప్పుడు హామీ ఉండదు. ఏమి వాళ్ళు ఇస్తే దయాదారి భిక్షం అన్నట్టు, దయాదాక్షిణ్యాలపైన ఆధారపడ్డట్టు చేస్తున్నారు. ఇదే కాంటెక్స్లో మనం చూస్తే పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడంలో, ప్రోత్సాహకాలు ఇవ్వడంలో, వాళ్ళ బ్యాంకు లోన్లు మాఫీ చేయడంలో లక్షల కోట్లు, అక్కడ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇక్కడికి వచ్చే పేద ప్రజలు ఒక ముద్ద తినే పరిస్థితిని, నోటికాడి ముద్దను గుంజుకునే పరిస్థితి. ఇది నరేగా ఆత్మని తీసేస్తానని ఆంధ్రజ్యోతి ఆయన మాట్లాడిన ఈ యూపీఏ పాలనలో ఈ నరేగా రూపకర్తలలో ఒక ఆయన డ్రేజ్ మాట్లాడిన మాటల్ని రాసిండు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.